అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకు ఎవరి అవసరమూ లేదు. ఆయన ఎవరిపైనా ఆధారపడలేదు. అందరికీ కూడా అల్లాహ్ అవసరం ఉంది. అందరం ఆయనపైనే ఆధారపడి ఉన్నాము. అల్హమ్దులిల్లా. ఖురాన్ నుండి జీవిత పాఠాలలో 13th పారా. ఫస్ట్ టాపిక్, నా బాధ ఎవరితో పంచుకోవాలి? నేను నా ఆవేదనను, దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను. అల్లాహ్ తరపున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు అని దానికి ఆయన బదులిచ్చాడు. సూరా యూసుఫ్ వర్స్ నంబర్ 86. యాకూబ్ అలైహిస్సలాం ఆయన కుమారుడైన యూసుఫ్ అలైహిస్సలాంను మిస్ అయ్యారు కదా. యూసుఫ్ అలైహిస్సలాం బ్రదర్స్ అందరూ యూసుఫ్ అలైహిస్సలాంని తీసుకువెళ్ళి పాడుబడ్డ బావిలో తోసేశారు. ఇంటికి వచ్చి తండ్రి అయిన యాకూబ్ అలైహిస్సలాంకి ఏం చెప్పారు అంటే, అడవి నుంచి ఏదో మృగం వచ్చి తమ్ముడిని తినేసింది, మేము కాపాడలేకపోయాము, మమ్మల్ని క్షమించండి అని అబద్ధపు ఏడుపు ఏడ్చారు. అప్పుడు ఆయన వాళ్ళకిచ్చిన రిప్లై ఏంటి అంటే, నేను నా ఆవేదనను, దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటాను అని తెలియజేశారు. అయితే యాకూబ్ అలైహిస్సలాం ఎన్ని సంవత్సరాలు అల్లాహ్తో దువా చేసి ఆ దువా అంగీకరించబడడానికి వెయిట్ చేశారు అంటే, కొంతమంది ధార్మిక పండితులు చెప్తారు 40 సంవత్సరాలు వరకు అని. మనం ఎప్పుడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దువా చేశాము అంటే, ఈరోజు మనం అడిగాము అల్లాహని అంటే మనకి రేపు పని అయిపోవాలి అని ఆలోచిస్తాము. కానీ యాకూబ్ అలైహిస్సలాం గారి విశ్వాసం చూడండి, ఆయనకు అల్లాహ్ పైన ఉన్న నమ్మకాన్ని చూడండి. ఏ రోజు కూడా నిరాశ చెందకుండా ప్రతిరోజు కూడా నా బిడ్డ అయిన యూసుఫ్ని నన్ను కలుపు అని దువా అడిగేవారు. ఆయన ఆవేదనని, దుఃఖాన్ని కూడా కేవలం అల్లాహకే చెప్పుకుంటాను అని మనకి తెలియచేశారు. అదే మనమైతే ఒక చిన్న కష్టం రాగానే ఎంతో గగ్గోలు పెట్టేసి, ఊరు వాడ పంచాయతీలు పెట్టేసి, అందరికీ ఫోన్లు చేసి అందరికీ చెప్పడానికి మనకి సమయం ఉంటుంది. కానీ 2 రకాతులు నమాజ్ చదువుకుని మన కష్టాన్ని అల్లాహ్ ముందు షేర్ చేసుకోవడానికి మనకి తీరిక ఉండదు. ఇది ఎందువలన జరుగుతుంది అంటే, మనకి అల్లాహ్కి మధ్య దూరం పెరిగిపోవడం వలన. ఈ దూరం ఎందుకు పెరుగుతుంది అంటే, మనమే పెంచుకుంటాం పాపాల ద్వారా. పుణ్యాలకి దూరంగా ఉండి 24 గంటలు ఇహలోకం గురించి, చుట్టాల గురించి, ఫ్యామిలీస్ గురించి, ఈ ఇహలోక సంబంధించిన విషయాల గురించి ఆలోచించి మనం మెల్లగా అల్లాహ్కు దూరం అవుతాం. ఇన్ని సంవత్సరాలు యాకూబ్ అలైహిస్సలాం దువా చేసి కూడా ఎప్పుడూ కూడా హోప్లెస్ అవ్వలేదు. అల్లాహ్తో మంచిగా నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో చెప్పారు, ఒక కష్టం వస్తున్నప్పుడే దాంతోపాటు సుఖాలను కూడా తీసుకువస్తుంది అని. అయితే మనకి ఏదైనా బాధ కానీ, జీవితంలో ఏదైనా కష్టం కానీ వస్తే మొట్టమొదట మనం పంచుకోవాల్సింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. దీనికోసం స్పెషల్గా అరబిక్ దువాలు రావాల్సిన అవసరం లేదు. అయ్యో నేను అల్లాహ్ ముందు వేడుకోవాలి అంటే ఉర్దూలోనే అడగాలేమో అన్న ఆంక్షలు లేవు. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రతిదీ షేర్ చేసుకోండి. అల్లాహ్ కంటే ఎక్కువగా మన మంచిని కోరేవారు ఎవ్వరూ ఉండరు. అల్లాహ్ కంటే అధికంగా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి సెకండ్ టాపిక్, మనిషి జీవితంలో పరీక్షలు అనేవి క్వైట్ కామన్. అల్లాహ్ తఆలా మనం మరణించే వరకు కూడా మనల్ని పరీక్షిస్తారు. కాబట్టి నేను ఇబ్బందుల్లో పడిపోయాను అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ అల్లాహ్ తరపు నుండి వచ్చే పరీక్షలు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి, మన నమ్మకాలని కూడా కుదిపేస్తాయి. కానీ నిజానికి వాటి వలన మనం మరింత బలంగా, మెరుగ్గా మారగలుగుతామన్నమాట. అల్లాహ్ తఆలా ఎవరినైతే మరింత బలంగా, మెరుగ్గా మార్చాలి అని కోరుకుంటారో, వాళ్ళలోంచి ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ని తీసుకురావాలి అని కోరుకుంటారో, అలాంటి వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తారు. కానీ కష్టాలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాము అంటే, నారో మైండెడ్తో నాకే ఈ కష్టం వచ్చింది అని ఆ కష్టాన్నే చూస్తూ ఉండిపోయి విఫలమైపోతాం. కానీ దీన్ని దూరం చేయడానికి నేను ఏం చేయాలి అన్న ఆలోచనని కలిగి ఉండం. ఆ సమస్యలకే మనం పరిమితం అయిపోతాం. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి దాని నుండి ఎలా బయటికి రావాలి అల్లాహ్ సహాయంతో అన్న ఆలోచన ఉండదన్నమాట. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గారి జీవితాన్ని మనం కనుక చూసుకుంటే అందులో ఒక గొప్ప పాఠం ఉంది. ఆయన సొంత సోదరులే ఆయనను పాడుబడ్డ బావిలో తోసేశారు. ఆయన చిన్నపిల్లాడప్పుడే బానిసత్వపు జీవితానికి కారణమయ్యారు.
సొంత బ్రదర్స్. కానీ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఎప్పుడూ ఈ పరిస్థితి గురించి అల్లాహ్తో కంప్లైంట్ చేయలేదు. నాకు ఇది అల్లాహ్ తరపు నుండి పరీక్ష అని యాక్సెప్ట్ చేశారు. ఎవరి దగ్గర అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళ దగ్గరికి కంపల్సరీ శైతాన్ వచ్చి వస్వసాలు వేస్తాడు. అంటే మన మనసులో ఏవో ఒక ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇవి శైతాన్ తరపు నుండి. అలాగే యూసుఫ్ అలైహిస్సలాం కూడా వచ్చే ఉంటాయి కదా. కానీ ఎప్పుడూ ఆయన ఆ శైతాన్ యొక్క ప్రలోభాలకి లొంగిపోలేదు. ఆయన ఓర్పుతో ఉన్నారు, విశ్వాసంతోనే ముందుకు జీవితాన్ని సాగించారు. చివరికి ఈజిప్ట్ రాజు ఆయనను జైలు నుండి తీసుకువచ్చి ఈజిప్ట్ రాజు యొక్క కళను వివరించినప్పుడు అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూసుఫ్ అలైహిస్సలాం గారికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించారు. ఒక చిన్న బాబు అలా బావిలో పడిపోయి తర్వాత ఒక బానిసగా అమ్మివేయబడి ఒకళ్ళింట్లో పని చేస్తూ ఉండి దాని తర్వాత ఒక స్త్రీ వలన ఏ తప్పు చేయకుండా కూడా జైలుకు వెళ్ళి ఇన్ని ఫేస్ చేశారు లైఫ్లో అని అంటే నార్మల్గా ఏమైనా ఆలోచిస్తాము అంటే అయితే వాళ్ళు పాపాత్ములైనా అయిపోయి ఉండాలి, లేదా వాళ్ళు దురదృష్టవంతులు, అల్లా వాళ్ళని వదిలేశాడు అని హోప్లెస్గా ఆలోచిస్తారు. కానీ యూసుఫ్ అలైహిస్సలాం చూడండి, ఎక్కడా కూడా ఆయనకు అల్లాహపై ఉన్న నమ్మకంలో లోటుపాట్లు రానివ్వకుండా ఓర్పుతో సహనంతో అల్లాహకు నచ్చినట్లుగానే తన జీవితాన్ని గడిపారు. పాపాలు చేసే ఆపర్చునిటీ కల్పించినా కూడా ఆయన అల్లాహకు భయపడి, యా అల్లా నన్ను పాపం నుండి దూరంగా ఉంచు, దీనికంటే నాకు జైలే చాలా ప్రియమైనది అని వేడుకున్నారు. అంటే ఎంత కనెక్షన్ ఉండాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. ఇలాంటి పరీక్షలే మన జీవితంలో ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. అనారోగ్యం కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఏవో ఒక పరీక్షలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనల్ని దుఃఖంలోకి నెట్టేస్తాయి. కానీ ఎప్పుడైతే కష్టాల నుండి బయటపడే ప్రయత్నం మనం చేస్తామో వాటి వల్ల మనం ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంటాం. ఓర్పు, ధైర్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఇవన్నీ కూడా మనవి డెవలప్ అవుతాయి. నేను లైఫ్లో సక్సెస్ సాధించాలి అని ఒక దృఢ సంకల్పం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనం ఏ తప్పు చేయం, కానీ కొంతమంది ఏం చేస్తారు, మన పతనాన్ని కోరుకుంటారు. మనల్ని ఇబ్బంది పెట్టాలి, మనల్ని కష్టపెట్టాలి అని దురుద్దేశాలు కలిగి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు కోరుకున్న దురుద్దేశాలు ఏమీ మనకి జరిగిపోవు. వాళ్ళ దురుద్దేశాలు కానీ వాళ్ళ మోసాలు కానీ మన పురోగతికి మార్గాలుగా అల్లాహ్ మార్చగలడు. ఇప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం స్పాయిల్ అయిపోవాలి, ఆయనకి మంచి ఫ్యూచరే ఉండకూడదు అని అన్నదమ్ములు బావిలో పడేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈజిప్ట్కి మినిస్టర్గా నియమించారు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని జస్ట్ పరీక్షగానే భావించాలి. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి అల్లాహ్ హెల్ప్తో. అల్లాహ్ మనల్ని ఎప్పుడూ చూస్తున్నాడు, మన కష్టాలను తప్పకుండా దూరం చేస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడూ ఎలాంటి పరీక్ష ఎదురైనా అల్లాహ్కు విధేయత చూపడంలో మాత్రం వెనుకడుగు వేయకండి. అప్పుడు కంపల్సరీగా సక్సెస్ మీదే అవుతుంది. అల్లాహ్ ఇలా పరీక్ష పెట్టడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే మనం స్ట్రాంగ్గా తయారవుతాము, మన క్యాపబిలిటీస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచుతారు, ఇహలోకంలోనూ మనకి సాఫల్యం ఇస్తారు, పరలోకంలో కూడా మన ర్యాంకింగ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా పరీక్ష వచ్చినా కష్టం వచ్చినా వీటి నుండి అల్లాహ్ నాకు ఏమిస్తాడో అన్నవి ఆలోచించుకున్నారు అంటే ఈ పరీక్ష మనకి అసలు పరీక్షగానే అనిపించదు. థర్డ్ టాపిక్, మన మనసులకి భరోసా ఎలా వస్తుంది? విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. సూరా అర్-రాద్ వర్స్ నెంబర్ 28. మన హృదయానికి భరోసా ఎలా వస్తుంది? మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలుగుతాం? మన మనసుకి తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే బాగా డబ్బు ఉంటే తృప్తి ఉంటుంది, బాగా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తే తృప్తి ఉంటుంది, అనుకున్న ప్రతిదీ అయిపోతే తృప్తి ఉంటుంది అని చాలామంది మోసపోతూ ఉంటారు. మనసుకు తృప్తి ఎందులో ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు అంటే అల్లాహ్ స్మరణ ద్వారానే మన మనసుకి తృప్తి కలుగుతుంది. అల్లాహ్ స్మరణ ద్వారానే మన హృదయాలు నెమ్మదిస్తాయి. అల్లాహ్ స్మరణ అంటే ఏంటి అంటే అల్లాహ్ ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి, దానికి అనుగుణంగా మన జీవితాన్ని గడపాలి. దీని ద్వారా మన మనసులు కుదుట పడతాయి. అల్లాహ్ యొక్క ఆరాధన, ఖురాన్ పారాయణం చేయడం, అల్లాహ్తో దువాలు వేడుకోవడం, స్వచ్ఛందంగా నఫిల్ నమాజులు చేయటం, ఇవన్నీ కూడా మన మనసుకి శక్తిని చేకూరుస్తాయి.
అలాగే అల్లా ఇచ్చిన ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించడం వల్ల మన హృదయాలు నెమ్మలిస్తాయి మరియు మనం తృప్తిగా జీవితాన్ని గడపగలుగుతాం. లేకపోతే ఏదో తెలియని భయంతో, ఏదో తెలియని వ్యాకులత మనలో ఉండిపోతాయి. ఒక కంపోజ్డ్ లైఫ్, ఒక తృప్తికర జీవితాన్ని మనం మన చుట్టూ ఎంతమంది ఉన్నా, మన చుట్టూ ఏమున్నా సరే మనం పొందలేము. అల్లా నామస్మరణలో, అల్లా యొక్క విధేయతలోనే మన మనసుకు తృప్తి ఉంది. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లా విధేయతలో జీవితాన్ని గడిపే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.